గ్రామం అనేటువంటిది అన్ని అర్హతలతో కూడినటువంటిదే కాకుండా అత్యవసరమైనటువంటి డిమాండ్ అని మేము కోరుకుంటూ మా గ్రామంలో 30 రకాల ఆసుపత్రి ఉంది, దాన్ని పునరుద్ధరించాలా కాబట్టి దీన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కోరిక ఒకటే, పెద్ద పరిమాణం మండలాన్ని కొనసాగించాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మార్చడానికి వీలు లేదు. ఎందుకంటే కొంత గందరగోళం సృష్టించి మా సభ్యుల్లో ఒక అభద్రతాభావం ఏమంటే మండలం క్యాన్సల్ అవుతుందని అంత లెవెల్కి పోయింది. కానీ ఇంపాసిబుల్. ఒకసారి ప్రభుత్వం జీవో వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేయొచ్చు, కానీ దాన్ని తొలగించేటువంటి పరిస్థితి రాదు. కాబట్టి మండలం యథాతథంగా మండలం కింద కొనసాగుతూ కోరుకుంటూ ఈరోజు గౌరవప్రకటన ఇచ్చేటువంటి విజ్ఞప్తి పత్రం ద్వారా మా కోరికలు వాళ్ళకు చెప్తున్నాం. ఇంకొక విషయం చెప్పాలా, ఎందుకంటే ఇది మేము ఈ గ్రామాలన్నీ కూడా టీబీపీ ఎల్ఎల్సీ కింద నీటి సౌకర్యం. మేము ఒక రాయలసీమ వాసిగా మనకు రావాల్సిన నీటికి సంబంధించి వాడితే మనకు వేదవతిలో భవిష్యత్తులో కోటా పెరిగితే మనకు పక్కన ఉన్నటువంటి రారావి గ్రామం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసే అవకాశం ఉంది. కన్నడ సఖ్యత ఉంటే, ఎందుకంటే ఇంతకుముందు సుబ్బారెడ్డి సార్ చెప్పారు, మా ఊరికి వచ్చారు, ఆ మార్లమడికి దగ్గర ఒక చిన్న లిఫ్ట్ పెడితే చాలా అని చెప్పేసి. కాబట్టి మనం పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకతో సఖ్యత పెట్టుకుంటే మా ప్రాంతానికి ఇంకా అదనంగా నీటి సౌకర్యం కలిగించే అవకాశం ఈ గ్రామాలకు మాత్రం ఉంది. ఎందుకంటే అది గిజ్జెల్లో ఏం కోరుకున్నామో కరెక్ట్ గా అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంది, అచ్చువల్ డిస్ట్రిబ్యూటరీ, కుంటునాడ దగ్గర టీఎస్ డిస్ట్రిబ్యూటరీ. ఇది మొత్తం కూడా గోదావరిలో ఉంది. ఇది కీలకమైన అంశం సాగునీటికి. కాబట్టి ఈ దృష్టికోణంలో కూడా ఈ మండలం నీటి వసతిని పెంచుకోవడానికి అనువుగా ఉన్నటువంటి ఉద్దేశంతో కూడా మేము దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది యథాతథంగా కొనసాగించాలని గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞతలు తెలియబోతున్నాం. ఈ మా యొక్క ప్రెస్ మీట్కు వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు దీని గురించి శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా